ఎలాగిస్తాడని ఆలోచనలో పడాలి. వాగ్దానం చేసి ఉన్న హృదయాలు కూడా కదిలించబడాలి. వ్యర్థంగా హాస్పిటల్కి ఎంత పోసేస్తున్నాం మనం ఒకసారి పరీక్షించండి. దాని మీద ఉన్న ప్రేమ దీని మీద పెట్టండి, దేవుని మీద పెట్టండి. నీ రూపాయి పాలకు వెళ్ళదు. నీ చేతులు కష్టార్జితం నిశ్చయముగా అనుభవిస్తావు. నెంబర్ 1 చెప్పాలి. హాస్పిటల్కి ఎంత పోస్తున్నావు ఒకసారి నువ్వు ఆలోచించు. నీకు తెలియటం లేదు. గ్రహిస్తున్నావా? ఖర్చు పెడుతున్నప్పుడు గ్రహిస్తున్నావా? ఆ మందులు కొంటున్నప్పుడు గ్రహిస్తున్నావా? ఆ ఫీజులు కడుతున్నప్పుడు గ్రహిస్తున్నావా? ప్రభా నా అపరాధమే నన్ను ఇలా చేస్తుందా అని నువ్వు అనుకుంటున్నావా? ఏ రోజైనా దేవుని పక్షాన్ని గురి లేదు, ఆలోచన లేదు. దేవుని కోసం ఏ రోజు నిర్ణయం తీసుకోవట్లేదు. ఒక మంచి ఆలోచన కనపరచట్లేదు. ఏ రోజు ఆ సాక్ష్యంలో అడిగినా ఏది అడిగినా నాకు ఇవ్వండి, నన్ను ఎలా చేయండి అలా చేయండి అంటాం, కానీ నేను నీ కొరకు ఏం చేశానన్న ఆలోచన ఎవరికి కూడా రావటం లేదు. ఇది కూడా మనం పరిశీలించేది. ఎప్పుడు మనం అడుక్కోవడమే కాదు, మన గురించే కాదు, మన అవసరాల కోసమే కాదు ప్రార్థించడం. ప్రభు సన్నిధిలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటాడు తెలుసా? ఫస్ట్ మాటలో ఏమంటాడు చూడండి, చక్కటి మాట. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట లేచుట నీకు తెలియను, నాకు తలంపుకు పుట్టకు మనిపై నీవు నన్ను గ్రహించి ఉన్నావు. ఇక్కడ ఏం అడగట్లేదు. ఇందులో నమ్మడం చెప్పమా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అస్సలు మాట నేను ఇప్పుడు చదువుతున్నాను. 23వ వచనం. దేవా నన్ను పరిశోధించిన హృదయములను తెలుసుకొనుము, నన్ను పరీక్షించిన ఆలోచనలను తెలుసుకొనుము. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. 24వ వచనం కూడా చదువుతాను. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమును నన్ను నడిపించుము. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఏ రోజన్నా ఇలా ఆలోచించి ప్రార్థన చేసేవా దేవుని దగ్గర? ప్రభా నేను నీకు వ్యతిరేకంగా ఏదైనా చేస్తున్నానేమో, నీకు వ్యతిరేకంగా నేను ఏదైనా మాట్లాడుతున్నానేమో, నీకు వ్యతిరేకంగా నేను ఏదైనా ఆలోచన చేస్తున్నానేమో, నిన్ను బాధ పెట్టే పనులు ఏమైనా చేస్తున్నానేమో, నిన్ను కష్టపెట్టే పనులు ఏమన్నా చేస్తున్నానేమో, నీకు దూరం అయిపోతున్నానేమో, నీ మార్గాన్ని విడిచి తిరుగుతున్నానేమో అని ఏ రోజైనా ప్రభువుని నీ హృదయాన్ని ఇచ్చి పరిశీలించమని అడిగావా? దావీదు అధ్యాయంలో ఏమీ అడగటం లేదు. నా గురించి నీకు తెలుసు అంటున్నాడు. నా ప్రతి పరిశీలన నీకు తెలుసు అంటున్నాడు ఇక్కడ దావీదు. ఈ 139వ అధ్యాయంలో 23వ వచనంలో నీకు ఆయాసకరమైన మార్గము నాలో ఉన్నదేమో తొలగించము, తీసివేయము, రిమూవ్ చేయమంటున్నాడు ఆయన. ఏ రోజున ఇలా అడిగామా దేవుణ్ణి? ఆయాసం అంటే ఇప్పుడు మనకు వచ్చే ఆయాసం కాదు. ఈ బాడీలో పరిగెడితే వచ్చేది, ఏదన్నా బలహీనత ఉంటే వచ్చేది, ఊపిరితిత్తులు ఏదన్నా ఉంటే వచ్చే ఆయాసం కాదు. ఆయాసానికి మరొక పేరు